హాయ్ అండి. హలో. వెల్కమ్ టు ద చిన్మయిస్ వరల్డ్. నేను ఈరోజు చీప్ వర్సెస్ ఎక్స్పెన్సివ్ బిర్యానీని చేయాలనుకుంటున్నాను. అంటే అవుట్ సైడ్ దొరికే, బయట రోడ్డు మీద దొరికే బిర్యానీ మరియు రెస్టారెంట్లో ఖరీదైన బిర్యానీని టేస్ట్ చేసి దాని రివ్యూ అనేది మీకు చెప్పాలనుకుంటున్నాను. అయితే ఇక్కడ ప్యాకెట్లో నుండి తీస్తున్నాను చూడండి. బిర్యానీ ప్యాకెట్, రైతా, గ్రేవీ, ఆనియన్స్ వాళ్ళు అలా ట్రాన్స్పరెంట్ కవర్లో ఇచ్చారు. ఇది చీప్ బిర్యానీ. ఇప్పుడు ఎక్స్పెన్సివ్ బిర్యానీకి వచ్చేసరికి వాళ్ళ హోటల్కి సంబంధించిన లోగోతోనో కవర్లో ఇచ్చారు. బిర్యానీ కూడా ప్యాకెట్ ఓపెన్ చేస్తే బిర్యానీ సైజు కూడా పెద్దగానే ఉంది. బిర్యానీ ప్యాకెట్, రైతా, గ్రేవీ, ఆనియన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వీటి సైజ్ చూసుకుంటే, బిర్యానీ ప్యాకెట్ సైజ్ చూసుకుంటే ఇక్కడ చీఫ్ బిర్యానీకి వచ్చేసరికి సైజ్ అనేది చిన్నగా ఉంది. ఎక్స్పెన్సివ్ బిర్యానీ సైజ్ అనేది చాలా పెద్దగా ఉంది. దీని కాస్ట్ వచ్చేసరికి 99 రూపీస్. దీని కాస్ట్ వచ్చేసరికి 240 రూపీస్. మరి ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం ఏ బిర్యానీ అనేది ఎలా ఉందో, టేస్ట్ అనేది ఎలా ఉంటుందో మీకు నేను టేస్ట్ చేసి వాటి రివ్యూ అనేది చెప్తాను. నేను ఇక్కడ రోడ్ సైడ్ ఈ బిర్యానీ పాయింట్ నుండి నేను తీసుకురావడం జరిగింది. అంటే బిర్యానీ అండి కూడా చూడండి పెద్దగా ఉంది. నేను చూసి బాగుంటుంది కదా అని తీసుకున్నాను. ఎలా ఉంటుందో తిని నేను చెప్తాను. ఇక్కడ 99 రూపీస్కి 2 పీస్తోని 2 ముక్కలు ఇచ్చేసి బిర్యానీ ఇచ్చారు. అయితే బిర్యానీ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంది. ఎక్స్పెన్సివ్ బిర్యానీ చూస్తే ఈ విధంగా ఉంది. చీప్ బిర్యానీ చూస్తే రోడ్ సైడ్ బిర్యానీ ఈ విధంగా ఉంది. 2 పీసెస్ ఇచ్చారు. ఒక లెగ్ పీసు, ఒక చెస్ట్ పీస్ ఇచ్చారు చీప్ బిర్యానీలో. ఎక్స్పెన్సివ్ బిర్యానీలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 2 పీసెస్ ఇచ్చాడు. ఎక్స్ట్రాగా ఎగ్ ఇచ్చాడు. అండ్ ఇక్కడ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర ఇవి 2 కనిపిస్తున్నాయి. ఈ చీప్ రోడ్ సైడ్ బిర్యానీలో ఇవి కనిపించడం లేదు. ఇక్కడ రైస్ క్వాలిటీ చూసుకుంటే చీప్ బిర్యానీలో రైస్ కూడా కాస్త లావుగా ఉన్నాయండి. దాంతోపాటు ఆయిల్ అనేది, గీ అనేది కూడా అసలు ఏమీ కనిపించట్లేదు. ఇక్కడ మళ్ళీ ఎక్స్పెన్సివ్ బిర్యానీని చూస్తే మనం ఇక్కడ మసాలా కూడా కనిపిస్తుంది. రైస్ కూడా సన్నగా ఉంది. అండ్ నాకు అక్కడ నెయ్యి స్మెల్ అనేది వస్తుంది, మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. నూనె కూడా కనిపిస్తుంది. ఇక్కడ గ్రేవీ వచ్చేసరికి గ్రేవీ అనేది కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాము. రైతా వచ్చేసరికి చీప్ బిర్యానీలో పల్చగా ఉంది. వాటర్ లాగానే ఉంది. ఇక్కడ ఎక్స్పెన్సివ్ బిర్యానీలో గ్రేవీ ఉంది. రైతా చూడండి క్వాలిటీ ఉంది. ఫింగర్కి ఇలా టచ్ చేస్తే మంచిగా మనకు పెరుగు అనేది కలుగుతుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఆనియన్స్, లెమన్ ఇచ్చారు. సేమ్ ఉన్నాయి. అందులో 2 పీసెస్, ఇందులో కూడా 2 పీసెస్ ఇచ్చిండ్రు. అయితే టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ ఎలా ఉందో నేను తినేసి మీకు చెప్తాను. అయితే ఇక్కడ నేను టేస్ట్ చేస్తున్నాను చూడండి. చీప్ బిర్యానీ టేస్ట్కి వస్తే అది చూడడానికైతే అంత ఎల్లో కలర్గా ఉంది, కానీ టేస్ట్ మాత్రం అంత ఏం లేదండి. పీస్ విషయానికి వస్తే పీసు కూడా మ్యాగ్నేషన్ అనేది అసలు మసాలాలు అయితే ఏం లేవు. అసలు సప్పసప్పగా ఉంది. తినడానికైతే అసలు నాకేం మంచిగా అనిపించలేదు. పీసు కూడా అట్లనే ఉంది. ఏదో చేశారన్నట్టుగానే ఉంది. మళ్ళీ ఇక్కడ ఎక్స్పెన్సివ్ బిర్యానీకి వచ్చేసరికి ఇది ఎలా ఉందనంటే స్మెల్ అనేది అదిరిపోతుంది. పీస్ పెట్టుకొని తిని చూస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. అసలు చాలా సూపర్ ఉంది. ఆ బిర్యానీకి ఈ బిర్యానీకి తేడా అనేది చాలా ఉంది. ఎక్స్పెన్సివ్ బిర్యానీ అనేది చాలా సూపర్గా ఉంది. అందులో ఎగ్ కూడా ఇచ్చారు. ఎగ్ కూడా మంచిగా బాయిల్డ్ అయ్యింది. నాకు చాలా నచ్చింది ఆ బిర్యానీ. అందులో రైస్ కూడా మంచిగా ఉడికింది, పొడి పొడిగా ఉంది. నెయ్యి అనేది ఫ్లేవర్ అనేది వస్తుంది. ఇక్కడ రైస్ క్వాలిటీ కూడా బాగాలేదు. ఒకసారి గ్రేవీ వేసుకొని ట్రై చేద్దాం. గ్రేవీ తిన్న తర్వాత కూడా ఏమైనా టేస్ట్ అనేది గ్రేవీ వల్ల చేంజ్ అవుతుంది కావచ్చు. అది కూడా మీకు చెప్తాను నేను. గ్రేవీ చూడడానికి చాలా బాగుంది. అది ఎలా ఉందో కూడా నేను చెప్తాను నేను. తర్వాత ఈ ఎక్స్పెన్సివ్ బిర్యానీలో గ్రేవీ అనేది నల్లగా ఉంది చూడడానికి. చీప్ బిర్యానీలోనే గ్రేవీ అనేది చూడడానికి చాలా బాగుంది. మరి ఎక్స్పెన్సివ్ బిర్యానీలో గ్రేవీ కలుపుకొని తింటే మరి టేస్ట్ ఏమైనా పెరుగుతుందా తగ్గుతా అనేది ఆ విషయం కూడా మీకు నేను చెప్తాను. గ్రేవీ కలుపుకొని తినడం వల్ల కూడా అసలు టేస్ట్ అనేది ఏమీ తగ్గలేదు. గ్రేవీ కలుపుకోవడం వల్ల కూడా టేస్ట్ అనేది చాలా పెరిగింది, మంచిగా ఉంది. దీని చీప్ బిర్యానీ గ్రేవీకి వచ్చేసరికి కలర్ అనేది మంచిగా ఉంది, కానీ గ్రేవీ కలుపుకోవడం వల్ల కూడా ఎలాంటి టేస్ట్ అనేది మార్పు లేదు. అసలు నాకు అస్సలు నచ్చలేదు ఈ బిర్యానీ అనేది. మనం ఇంట్లో బగారా రైస్ చేసుకుంటాం, అదన్నా బాగుంటుంది. 99 రూపీస్కి మంచి బిర్యానీ కూడా ఇవ్వచ్చు. ఈ బిర్యానీకి వచ్చేసరికి
ఖరీదు ఎక్కువ ఉన్నా కానీ మంచిగా ఉంది, బిర్యానీ టేస్ట్ ఉంది. అసలు 240 రూపాయలు పెట్టాం కాబట్టి వర్త్గా అనిపించింది. అసలు 99 రూపీస్ వేస్ట్ అనిపించింది. 99 రూపీస్లో కూడా మంచి బిర్యానీ ఇవ్వచ్చు. గ్రేవీ బాగాలేదు, రైతా బాగాలేదు, ఏది కూడా బాగాలేదు, టేస్ట్ లేదు. అసలు ఏదో ఎల్లో కలర్ రంగు కలిపి ఇచ్చినట్టున్నారు. నార్మల్ స్పైసెస్ కూడా ఇవ్వకుండా చేశారు. నాకు అసలు ఏం నచ్చలేదు. ఈ ఎక్స్పెన్సివ్ బిర్యానీకి వచ్చేసరికి చాలా మంచిగా ఉంది, అసలు వర్తబుల్గా ఉంది. ఈ చీప్ బిర్యానీ అనేది అందులో మసాలాలు కూడా లవంగాలు, ఇలాచీలు అలాంటివి ఏమీ నాకు కనిపించలేదు. కొత్తిమీర, కరివేపాకు, పుదీనా అనేది కూడా లేదు. ఇందులో అన్నీ కనిపిస్తున్నాయి. ఫ్లేవర్స్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయింది. పీస్ కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. ఆ గ్రేవీ అనేది కూడా అన్ని గ్రేవీ కలుపుకుంటే కూడా కొన్ని బిర్యానీ టేస్ట్ అనేది చేంజ్ అవుతుంది. ఇది అలా కాదు, గ్రేవీ కలుపుకున్న టేస్ట్ బాగుంది, నార్మల్గా తిన్నా బాగుంది. నేను మాత్రం ఈ ఎక్స్పెన్సివ్ బిర్యానీకే నేను ఎక్కువ మార్కులు ఇస్తాను. ఇదే విన్ అయింది ఈ ఛాలెంజ్లో మాత్రం. సూపర్గా ఉంది. ఇది అస్సలు బాగాలేదండి. అసలు నేను దీనికి ఏం మార్కులు ఇవ్వలేను. అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.